అయితే ఇక్కడ ప్రిపరేషన్ ప్లాన్ అప్పుడే కరెక్ట్ గా మీరు 100 days ప్లాన్ అనేది ఒక టైం టేబుల్ ఇచ్చారు. ఇక్కడ నేను ఏంటంటే ఒకటి 100 days ప్లాన్ ఫాలో అవుతూనే నా వ్యక్తిగతంగా కూడా నేను ప్లాన్లు వేసుకుంటూ దాన్ని ప్రిపేర్ అవుతుండేవాడిని. అంటే వ్యక్తిగతంగా ఎట్లాగంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సిలబస్ ని ఏం చేశానంటే ప్రిపరేషన్ దిగిన వెంటనే అంటే నవంబర్ నెలలో నేను చేసింది ఏంటంటే మొత్తం టాపిక్స్ అన్ని కూడా ఇప్పుడు జాగ్రఫీలో అడవులు అనేటువంటి లెసన్ ఉంది అనుకోండి సార్. అడవులు లెసన్ 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడెక్కడ ఉందో అన్ని ఒక చోట నేను రాసుకున్నాను సార్. కంటెంట్ రాసేసుకుని దాన్ని పేజ్ నెంబర్లు కూడా పక్కన రాసేసుకుని ముందు అదంతా కంప్లీట్ చేసాను సార్. అంటే అడవులు టాపిక్ ఇంకా 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడ ఉండకూడదు, క్లియర్ సార్. అంటే 6th నుంచి 10th వరకు ముందు 6th చదివి తర్వాత 7th చదివి అలా కాకుండా ముందు ఒక టాపిక్ తీసుకుని అంటే అడవులు అనే లెసన్, తర్వాత సంస్థలు రేఖాంశాలు అనే లెసన్, ఇలాగ ప్రతిదీ లేదా విజయనగర సామ్రాజ్యం గురించి అంటే స్పైరల్ మెథడ్. అవును సార్. అంటే ఇంకా స్పైరల్ మెథడ్ మనకి మెథడాలజీలో స్పైరల్ మెథడ్ ఏదైతే ఉందో ఇంకా అట్లా కంటిన్యూ చేస్తుంది ఇంటర్మీడియట్ వరకు. ముందు అది ఫాలో అవుతూ నా వ్యక్తిగతంగా నేను అది ప్లాన్ చేసుకున్నాను, సెల్ఫ్ ప్లాన్ అది. అవును సార్. ఓకే. రెండోది 100 days ప్లాన్ కూడా ఫాలో అవుతూ వచ్చాను సార్. రెండు బైలింగ్వల్ గా అట్లాగా చేసుకుంటూ వచ్చాను సార్. అది ఇది ఎప్పుడైతే 100 days ప్లాన్ కంటిన్యూ అవుతూ ఉంది, ఇది నాది కంప్లీట్ అయిపోయింది సార్. నా సెల్ఫ్ ప్లానింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ నేను ఏం చేశానంటే 6th మొత్తం కంప్లీట్ చేశాను సార్. 6th కంప్లీట్ చేశాను మొత్తం. అప్పుడు ఇంకా టాపిక్ వైజ్ ఈ స్పైరల్ మెథడ్ కాకుండా ఓన్లీ 6th మొత్తం పట్టుకున్నాను. 6th మొత్తం కంప్లీట్ చేశాను సార్. సెమిస్టర్ 2 టెక్స్ట్ బుక్ వైజ్ సార్. ఆ తర్వాత 7th క్లాస్ మొదలెట్టాను, తర్వాత 8th క్లాస్ సార్. అట్లా 10th ఇంటర్మీడియట్ వరకు వచ్చేసింది సార్. ఇది అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏం చేశానంటే పూర్తి 6th 7th క్లాస్ లో మనకి కంటెంట్ కొంచెం తక్కువగా ఉంది, మనం అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంది. 8th 9th 10th కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఈ మూడిట్ల మీద ఎక్కువ దృష్టి పెట్టాను సార్. 8th 9th 10th మీద బాగా ఎక్కువ దృష్టి పెట్టాను సార్. ఇందులో 10th కూడా నేను కొత్త టెక్స్ట్ బుక్ లో అయితే లాస్ట్ లో చూసాను సార్ ఒకసారి. అది కూడా మీరు చెప్పారు, అప్పటివరకు నేను చూడలేదు, పూర్తి వదిలేద్దాం అనుకున్నాను సార్. ఇంకా అయినా ఎందుకు 2014 అనుభవం ఏంటంటే అప్పుడు టెక్స్ట్ బుక్లు మారిన టైంలో పాత టెక్స్ట్ బుక్లు చదువుకోండి చెప్పేసి కొత్త టెక్స్ట్ బుక్ల నుంచి క్వశ్చన్స్ ఇచ్చారు సార్. ఆ అనుభవం మీరు చెప్తూ గుర్తు చేశారు. లాస్ట్ టైం ఒకసారి చూసాను. ఎక్కువగా అయితే మాత్రం దృష్టి పెట్టింది 8th 9th క్లాస్ బాగా దృష్టి పెట్టింది సార్. ఇంటర్మీడియట్ నాకు ఎలాగో గ్రిప్ లో ఉంది సార్. 2018 నుంచి నేను చదవడం వల్ల అదే సిలబస్ ఏం మారలేదు కాబట్టి 2018 నుంచి అది ఫాలో అవుతూ వచ్చాను సార్. ఇంకా 100 days ప్లాన్ కంటిన్యూ చేస్తూ తర్వాత సెల్ఫ్ ప్లానింగ్ టాపిక్ మెథడ్ 2 ప్లాన్ చేసుకుని టెస్ట్ లో మాత్రం కంపల్సరీ రాసాను సార్.